హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ హెల్దీ అండ్ ఆషాఢ మాసం స్పెషల్ కర్రీ అయిన మునగాకు తెలపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలగపిండి, అలాగే మునగాకు. మునగాకు వేస్తే చాలామంది అంటుంటారండి కొంచెం టేస్ట్ చేదుగా అనిపిస్తుందని. అస్సలు అనిపించదండి. అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. సో అలాగే కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే చిల్లీ, 2 ఎండుమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లిపాయి. సో వెల్లుల్లి అనేది చాలా మంచిదండి హెల్త్కి, అండ్ ఈ కర్రీలో కూడా మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ యాడ్ చేస్తే. సో నేనైతే ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు తీసుకోండి. నేను ఇక్కడ ఒక ఆనియన్, ఒక చిల్లీని అయితే యూస్ చేశాను. అలాగే ఇక స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. హ్యాండ్స్ని అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని అయితే పెట్టేసుకున్నాను. సో ఈ కడాయిలోకి ఎలాంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా డీప్ ఫ్రై చేయండి. మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, సో దాన్ని డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది. డీప్ ఫ్రై అనేది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆ మునగాకు లీవ్స్ అనేవి ఫ్రై చేస్తే ఈ మునగాకులో ఉన్న చేదంతా పోయి చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి. సో మీరైతే ట్రై చేసేయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేయడానికి కనీసం 5 or 7 మినిట్స్ పడుతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ మునగాకుని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే చిల్లీని వేసేద్దామండి. సో వీటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. సో ఇలా వేగుతున్నప్పుడే మనం ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. సో ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు చూడాలి. సో వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న తెలగపిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో తెలగపిండిని యాడ్ చేసేటప్పుడు గట్టితో తిప్పుతూ యాడ్ చేయాలండి, లేకపోతే తెలగపిండి అనేది ఉండలు కట్టేస్తుంది. సో అలా తిప్పిన తర్వాత అందులోకి తెలగపిండి అనేది బాగా మిక్స్ అయ్యి ఉడికి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుతూ ఉండండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మునగాకు, సో దాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోండి. దాన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండండి. సో ఇవి రెండు బాగా కలిసిపోతాయి. వాటర్ అనేది అంతా బాయిల్ అయ్యి దగ్గర పడేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి. సో నాకైతే ఇది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీనికి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుందాము. సో ఇందులో కావాల్సిన తాలింపును అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. సో తాలింపు కోసం ఒక చిన్న దాకను అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న తాలింపు ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, వీటన్నిటిని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు బాగా మగ్గనివ్వాలి. సో నాకైతే తాలింపు రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, సో ఆ తెలగపిండి మునగాకులోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఈ కర్రీని బాగా మిక్స్ చేయాలి. అంతే, గుమగుమలాడే హెల్తీ టేస్టీ మునగాకు తెలగపిండి రెడీ అయిపోయింది.
సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.